హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. నేను మీ మాధురిని అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఆషాఢ మాసం గురించి చెప్పుకుందాం. 2024 ఆషాఢ మాసంలో తేదీలు, ప్రాముఖ్యత, అలాగే పండుగల గురించి మాట్లాడుకుందాం. ఆషాఢ మాసం సంవత్సరంలో 4వ నెల. సాధారణంగా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం జూన్ నెలలో ప్రారంభమై జూలై నెలలో ముగిస్తుంది. చైత్ర, వైశాఖ మరియు జ్యేష్ఠ తర్వాత వచ్చే మాసం ఆషాఢ మాసం మరియు ఇది ఋతుపవనాల ఆగమనాన్ని సూచిస్తుంది. ఈ మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు. తమిళ్ క్యాలెండర్ ప్రకారం ఇది అమ్మవారికి ముఖ్యమైన పండగ మరియు పవిత్రమైన ఆది మాసంతో సమానంగా ఉంటుంది. ఆషాఢ మాసం తీర్థయాత్రలకు అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో పూజలు చేయడం వల్ల విశేష ప్రయోజనాలు లభిస్తాయి మరియు దీనిని కోరికలు నెరవేర్చే మాసం అని కూడా అంటారు. అలాగే కార్తీక మాసంలోని శుక్లపక్షంలో ఏకాదశి అంటే దేవుని ఏకాదశి వరకు రాబోయే 4 నెలలు అన్ని శుభకార్యాలు నిషేధించబడ్డాయి. ఎందుకంటే ఆషాఢ మాసం నుండి కార్తీక మాసం వరకు ఈ 4 నెలలు కేవలం పూజకు మాత్రమే. ఈ మాసంలో మహావిష్ణువుని పూజించడం చాలా శ్రేయస్కరం. 2024లో ఆషాఢ మాసం జూలై 6వ తేదీ అంటే శనివారం రోజున ప్రారంభమవుతుంది. అలాగే ఆగస్టు 4వ తేదీ ఆదివారంతో ముగుస్తుంది. ఇప్పుడు ఆషాఢ మాసం యొక్క ప్రాముఖ్యత అలాగే విశిష్టాలని తెలుసుకుందాం. ఆషాఢం దక్షిణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. సూర్యుడు దక్షిణ దిశగా సంచరిస్తూ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనిని కర్కాటక సంక్రాంతి అని కూడా పిలుస్తారు. ఇది ఉత్తరాయణం తర్వాత సరిగ్గా 6 నెలల తర్వాత జరుగుతుంది. దక్షిణాయన సమయంలో భక్తులు సప్తమాతృక శక్తీదేవిని, భైరవస్వామిని, నరసింహస్వామిని, మహిషాసురుణ్ణి పూజిస్తారు. ఇది చాతుర్మాస్య 4 నెలల పవిత్ర కాలం. ఆషాఢ మాసంలో శయన ఏకాదశి నాడు ప్రారంభమవుతుంది. మొదటి ఏకాదశి అనే పిలువబడే శయని ఏకాదశిని ఆషాఢ మాసంలో శుక్లపక్షంలోని 11వ చంద్ర రోజు ఏకాదశి నాడు జరుపుకుంటారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో ప్రకృతికి కొత్త జీవం పోసి రైతులు వరి, ధాన్యం పండిస్తారు. ఇది ఆషాఢ మాసం యొక్క ప్రధాన విశిష్టత. నేపాల్లో పలు ప్రాంతాల్లో రైతులు మట్టి పండుగలో పాల్గొని ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటూ ఋతుపవనాలను స్వాగతించారు. ప్రజలు ఒకరికొకరు దహి చియుర అంటే పెరుగుతో కలిపిన అన్నం పంచుకోవడంతో పండుగను ముగిస్తారు. ఈ మాసాన్ని అశుభకరమైన మాసమని నమ్ముతారు. ఎందుకంటే వివాహాలు, గృహప్రవేశం వంటి పవిత్రమైన సందర్భాలని నిర్వహించబడదు. ఈ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన జంటలు కలిసి ఉండేందుకు వీలు లేదు. ఎందుకంటే ఆషాఢ మాసంలో గర్భం దాలిస్తే ఎండాకాలంలోనే ఆడపిల్ల పుడుతుందని దీని వెనకాల శాస్త్రీయ కారణం ఉంది. కాబట్టి వేడి కారణంగా బిడ్డ మరియు తల్లి ఆరోగ్య సమస్యలకు గురవుతారు. ఆషాఢ మాసం తర్వాత వచ్చే శ్రావణ మాసంలోనే దంపతులు మళ్ళీ ఒకటవుతారు. ఈ ఆషాఢ మాసంలో బాలికలు మరియు మహిళలు తమ అరచేతులకు మరియు పాదాలకు గోరింటాకుని పెట్టుకుంటారు. దీని వెనకాల ఉన్న సిద్ధాంతం ఏమిటంటే వాతావరణంలో వచ్చే మార్పు చర్మంపై ప్రభావం చూపుతుంది మరియు చర్మ సమస్యలను కలిగిస్తుంది. అందుకే గోరింటాకుని పెట్టుకుంటారు. గోరింటాకు యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగస్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులను జరుపుకుంటారు. దీనిని ఆషాఢ గుప్త నవరాత్రి అని కూడా పిలుస్తారు. ఇది ప్రధానంగా సాధువులు మరియు తాంత్రికులచే శక్తీదేవిని సంతోషపెట్టడానికి తాంత్ర సాధన కోసం జరుపుకుంటారు. గురువుల ఆశీస్సులు పొందేందుకు ఆషాఢ మాసం పౌర్ణమి రోజున గురు పౌర్ణమిని జరుపుకుంటారు. అలాగే ఈ మాసంలో దానం, ధ్యానం రెండూ ముఖ్యమైనవి. ఉప్పు, రాగి, కంచు, మట్టి పాత్రలు, గోధుమలు, బెల్లం, బియ్యం, నువ్వులు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. అంతేనండి, ఈ 2024 ఆషాఢ మాసంలో తేదీల గురించి తెలుసుకున్నాం, ప్రాముఖ్యత తెలుసుకున్నాం, అలాగే పండుగల గురించి తెలుసుకున్నాం. ఇదేనండి ఆషాఢ మాసం యొక్క గొప్పతనం. మీకు ఈ వీడియో ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలిసింది అని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇలాంటి
మరొక వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.